కేజీబీవీ మరియు యూఆర్ఎస్ మరియు ఎస్ఎస్ ఉద్యోగుల సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు గోపాల్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు మద్దతుగా నేడు కొంగర కలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లకు మద్దతుగా వారు నినాదాలు చేశారు. ఎన్నికల సందర్భంగా కూడా ఇచ్చిన హామీలను బేషరతుగా అమలు చేయాలని, పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని, వెట్టి చాకరీ నుంచి విముక్తి కలిగించాలని, ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 33 డిమాండ్లను పరిష్కరించాలని వారు సంఘం డిమాండ్ చేస్తుందని చెప్పారు. అదేవిధంగా పీఆర్సీ సిఫారసు చేసిన విధంగా రెగ్యులర్ ఉద్యోగాలతో సమానంగా ఈ 3 సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సీఎల్లు వినియోగించాలని, అర్హత కల్పించాలని కోరారు. మరియు రెగ్యులర్ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని రకాల సెలవులను వర్తింపచేయాలని కూడా కోరారు. మొత్తం 33 డిమాండ్లకు సంబంధించి తమ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు ప్రభుత్వానికి మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నామని గోపాల్ నాయక్ తెలిపారు. ప్రభుత్వ స్పందనను బట్టి తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మనం నిరసన కార్యక్రమం చేశాము. ఈరోజు ఈ 2వ దశ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దీనికి జిల్లాల ఈరోజు పాఠశాలలు ఉండడం వల్ల అదేవిధంగా ఎండలు బాగా ఉన్నాయి ఒకటి, అందుకని వాళ్ళు రేపు జరగబోయే హైదరాబాద్ కార్యక్రమం కన్నా ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్టేషన్లో వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి మనలందరినీ కూడా గైడ్ చేస్తూ మనం మెమోరాండం ఇచ్చేంత వరకు కార్యక్రమాన్ని నడపాల్సిందిగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ సమావేశాన్ని నడపాల్సిందిగా గోపాల్ సార్ని ఆహ్వానిస్తున్నారు. ఎండ ఒకవైపు పాఠశాల విధులు ముగించుకొని ఇక్కడ దాకా విచ్చేసిన కేజీబీవీ, యూఆర్ఎస్, అట్లనే ఎస్ఎస్ఏ ఉద్యోగులు, టీఎస్ యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, రాష్ట్ర సభ్యురాలు, జిల్లా కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఇక్కడికి చేసినటువంటి కేజీబీవీ, ఎస్ఎస్ఏ, యూఆర్ఎస్ మిత్రులు అందరికీ మరొకసారి రంగారెడ్డి జిల్లా కమిటీ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఎందుకు చేస్తున్నాం మనం, ఎందుకు రోడ్లపైకి వస్తున్నాం, రోడ్లపైకి సార్ మాట్లాడుతున్నాం ఎందుకు రోడ్లపైకి వస్తున్నాము అనే దానికి మీ చేతులలో కరపత్రాలు ఉన్నాయి. రోజు మన కడుపు మండి, మన శ్రమను దోచుకుంటుంటే, మనతో వెట్టి చాకిరి చేసుకుంటుంటే, మనం చేసిన పనికి గుర్తింపు లేకపోతే ఏం చేయాలో అనే పరిస్థితులలో మనకు తెలిసింది, రాజ్యాంగం ఇచ్చింది అనే గతంలో ఫలితాలను చవిచూసింది కేవలం పోరాటాల ఫలితంగానే. ఆ పోరాటాల్ని నమ్ముకున్న సంఘంగా టీఎస్ యూటీఎఫ్. అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నది ఎవరు, అందరికంటే శ్రమకు దోపిడీకి గురవుతున్న వాళ్ళు ఎవరు, ఎవరు ఎక్కువ వెట్టింగ్ చేయించుకుంటున్న వాళ్ళు ఎవరు అని విద్యారంగంలో చూసుకుంటే మొదటగా గుర్తొచ్చేది, మొదటగా కనిపించేది కేజీబీవీ, యూఆర్ఎస్, ఎస్ఎస్ఏ ఉద్యోగులు. గురుకులాలతో సమానంగా పనిచేస్తాం. నేను మామూలుగా రెగ్యులర్ స్కూళ్ళతో అన్నీ అంటే కూడా అది వాళ్ళ పనిని తగ్గించినట్టు అవుతుంది కాబట్టి గురుకులాలతో సమానంగా పనిచేస్తాం. రెగ్యులర్ స్కూళ్ళ కంటే కూడా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కంటే కూడా, కనీసానికి కనీసం రోజువారీ వేతనాల కంటే కూడా అత్యంత తక్కువ వేతనాలకు ఎక్కువ పని గంటలు పనిచేస్తున్న ఉద్యోగ మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు ఎవరైనా ఉన్నారు అంటే అది కేజీబీవీ, ఎస్ఎస్ఏ, యూఆర్ఎస్ ఉద్యోగులు, సోదర మిత్రులు. వీళ్ళు వాస్తవానికి వీళ్ళ పనిని చూసుకుంటే, వీళ్ళు చేస్తున్న పనిని చూసుకుంటే, వీళ్ళ టార్గెట్లు చూసుకుంటుంటే సాధారణంగా పౌర సమాజానికి అర్థం కావాలి ఎందుకు కేజీబీలో వాళ్ళు ఇంత రోడ్ల మీదకి ఇన్నిసార్లు ధర్నాలకు వచ్చిర్రు, గత సంవత్సరం 29 రోజులు కూడా ఎందుకు సమ్మె చేసిర్రు అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే నిజానికి మనం అడగడం కాదు, మన శ్రమను దోచుకుంటున్నందుకు ప్రభుత్వాన్ని వాళ్ళే తిరుగుబడి చేసినట్టుగా, వాళ్ళే అడిగేటట్టుగా నిజానికి సమాజాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మనం ఏమడుగుతున్నాం, ఏదైతే సుప్రీంకోర్టు సమాన పని చేసినప్పుడు సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పిందో దాని ప్రకారం ఏదైతే ప్రభుత్వాలు
పాలనలోకి వచ్చే ముందు మన దగ్గరికి ఎన్నికల ముందు మన దగ్గరికి హామీలను వచ్చి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం, మీ పనికి గుర్తింపు ఇస్తాం, మీకు సమాన ఉద్యోగులతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తింపు ఇస్తాం అని చెప్పిన తర్వాత నిజంగానే నమ్మి ఆ రకంగా ఎన్నుకున్న తర్వాత ఆ ప్రభుత్వాలు మళ్ళీ మనల్ని పట్టించుకోకపోతే ఏం చేయాలో తోచక మళ్ళీ మనం రోడ్లపైకి వస్తుంది. ప్రతి దగ్గర మనం వివక్షకు ఎదురవుతుంది, ప్రతి దగ్గర మన శ్రమ దోపిడీకి గురవుతుంది. ప్రతిసారి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఎట్లాంటి ఎలక్షన్స్ వచ్చినా, అది ఈవెన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినా లేదు ఇంకొక సాధారణ ఎలక్షన్స్ వచ్చినా ప్రతిసారి పాలకులు మన దగ్గరికి వస్తారు, మనల్ని రెగ్యులర్ చేస్తామంటారు, మన పని గుర్తిపిస్తామంటారు, అయినా వాటిని పట్టించుకోకుండా పోతారు. అందుకనే TSUTF మీలో భాగంగా మీ కడుపు మంట తెలిసి మీతో సమానంగా పనిచేస్తూ మీకు భుజం కలిపి నడవాలనే ఉద్దేశంతో 33 సమస్యలు మీ దగ్గర ఉన్న కరపత్రంలో 33 సమస్యల్ని మనం నోటిఫై చేసినాం. ఈ 33 సమస్యలలో ఏ ఒక్క సమస్య మన ఉత్తమ కోరిక కాదు, ఏ ఒక్క సమస్య కూడా ప్రభుత్వాలు తీర్చలేనివి కావు, ఏ ఒక్క సమస్య కూడా మనం అడగకూడని సమస్య దాంట్లో అడిగలేము. మనం అడుగుతుంది మొదటగా మమ్మల్ని రెగ్యులర్ చేయండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. అదే రకంగా మా తెలంగాణ సమాజంలో మనం అన్న పనికి సమాన వేతనం ఎట్టి